Hi Mastros, welcome back to another epic episode. పుష్ప వర్సెస్ కేజీఎఫ్ ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రిమార్కబుల్ మార్క్ ని క్రియేట్ చేసిన సినిమాలు. వీటి క్రేజ్ గురించి చెప్పాలంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, మళ్ళీ నేను చెప్తే కమెంట్స్ లో తిడతారు. కానీ ఒక మాటలో చెప్తా, ఈ రెండు సినిమాల క్రేజ్ గురించి చెప్పాలంటే అది ఐకానిక్ క్రేజ్ అనొచ్చు. అంత క్రేజ్ ఉంది ఈ సినిమాలకి. ఈ టూ ఫ్రాంచైజెస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ సపరేట్ బజ్ కూడా ఉంది. అయితే ఇండియన్ సినిమాలోనే మూవీ లవర్స్ అందరికి ఒక కామన్ డౌట్ ఉంది, దాన్ని బర్నింగ్ డౌట్ అని కూడా అనొచ్చు. ఇంతకీ అందరిలోనూ ఉన్న ఆ సీక్రెట్ డార్క్ డౌట్ ఏంటంటే, పుష్ప మూవీ రిలీజ్ అయింది. ఈ పుష్ప మూవీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ని కాపీ కొట్టి తీశారు అంటున్నారు. అంటే పచ్చిగా చెప్పాలంటే పుష్ప మూవీ కేజీఎఫ్ కి కాపీ అంటున్నారు. ఈ పర్టికులర్ విషయాన్ని పట్టుకుని ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, మీమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ గా మారిపోయింది. ఈ క్వశ్చన్ విన్న తర్వాత దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఎంతవరకు ట్రూత్ ఉంది అనేది తెలుసుకోవాలనిపించింది. అందుకే ఒక వీడియో చేద్దాం థియరిటికల్ గా అనలైజ్ చేసి అనిపించింది. ఏదో మాట వరుసకి కాపీ లేదా కాపీ కాదు అని చెప్పడం కాదు. నిజంగా పుష్ప ఫ్రాంచైజ్ కేజీఎఫ్ ని కాపీ కొట్టారా లేదా అనే విషయాన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. క్యారెక్టర్స్ ని, స్టోరీని, థీమ్ ని, టోన్ ని, ప్రతి దాన్ని డీప్ గా అనలైజ్ చేసి ఒక క్లియర్ కట్ కంక్లూజన్ కి వద్దాం. నన్ను నమ్మండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఈ ఎపిక్ రైవలరీకి ఆన్సర్ దొరుకుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్, మీకు కేజీఎఫ్ మూవీ అంటే ఇష్టమా లేకపోతే పుష్ప ఫ్రాంచైజ్ అంటే ఇష్టం? కమెంట్ చేయండి. దేనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిపోద్ది. అండ్ డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి. 10K మైల్ స్టోన్ కి దగ్గరగా ఉన్నాం. సో మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. సో కీప్ సపోర్టింగ్ మీ. వితౌట్ ఎ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. Number 1, origins. Are they similar? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేజీఎఫ్ అండ్ పుష్ప ఆరిజిన్స్ గురించి మాట్లాడదాం. ఆరిజిన్స్ తెలిస్తేనే కదా ఈ రెండు కాపీయా ఒరిజినల్ తెలుస్తుంది. పుష్పరాజ్ లైఫ్ చిత్తూరులో ఒక చిన్న పల్లెటూరులో మొదలవుద్ది. పుష్ప యుద్ధం గుర్తింపు కోసం, రెస్పెక్ట్ కోసం అండ్ ఇంకా సర్వైవల్ కోసం. వీటన్నిటికీ మించి కుల వివక్షత అనే దానిపై పుష్ప యుద్ధం. ఎందుకంటే పుష్పకి గుర్తింపు, గౌరవం రాకపోవడానికి కారణం కూడా తక్కువ కులం అవటం వల్ల. పుష్పరాజుకి సంబంధించిన వరల్డ్ కూడా డిఫరెంట్ గా ఉంటది. ఆ లోకం వేరే. ఆ వరల్డ్ చాలా రాగా, రగ్గడ్ గా అండ్ ఇంకా రూటెడ్ గా ఉంటుంది. అన్నిటికీ మించి పుష్ప ఎదిగిన, పెరిగిన ఏరియా అదొక ఫారెస్ట్ ఏరియా. అక్కడే పుష్ప పెరుగుతాడు, అక్కడే ఎదుగుతాడు కూడా. పుష్పకున్న గోల్ ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రగుల్స్ వాటికి మించి ఎదగాలి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీని సంపాదించుకోవాలి. ఇవే కోర్ గోల్స్ ఆఫ్ పుష్ప. వీటి కోసమే పుష్ప వేసే ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం, ప్రతి యుద్ధం కూడా. ఇప్పుడు ఐకానిక్ క్యారెక్టర్ రాకీ బాయ్ గురించి మాట్లాడుకుందాం. రాకీ లైఫ్ ముంబై వీధుల్లో మొదలవుద్ది, అనాథగా మొదలవుద్ది. రాకీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోవడానికి కారణం, ఎదగాలి అనుకోవడానికి కారణం తన అమ్మ పడిన కష్టాలు, ప్రాబ్లమ్స్ ని చూసి ఎలా అయినా ఎదగాలనుకుంటాడు రాకీ. తను వాళ్ళ అమ్మకి చేసిన ప్రామిస్ వల్లే మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ గా అవ్వాలనుకుంటాడు. గోల్డ్ మైన్స్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకునే వరకు, రూల్ చేసే వరకు తన ప్రయత్నాన్ని ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎక్కడ ఆపడు. పట్టి చూస్తుంటే కొన్ని సిమిలారిటీస్ గట్టిగానే ఉన్నాయనిపిస్తుంది. అంటే ఈ క్యారెక్టర్స్ ని అండర్ డాగ్స్ గా డిజైన్ చేశారు 2 మూవీస్ లో కూడా. ఇంతకీ అండర్ డాగ్ అంటే ఏంటో అని మీరు అడిగితే చాలా సింపుల్. తక్కువ వాడిగా చూడటం అండ్ విలువ తక్కువగా చూడటం, వీళ్ళని అండర్ డాగ్స్ అంటాం. ఈ 2 ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఉన్న ఇంకో సిమిలర్ క్వాలిటీ, సేమ్ క్వాలిటీ ఏంటంటే సిస్టమ్ తో ఫైట్ చేస్తారు, అస్సలు భయపడరు. ఇక్కడ ఎన్ని సిమిలారిటీస్ ఉన్నా కూడా ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే పుష్ప ఐడెంటిటీ కోసం, రెస్పెక్ట్ కోసం యుద్ధం చేస్తాడు, కానీ రాకీ బాయ్ మాత్రం పవర్ కోసం, మనీ కోసం యుద్ధం చేస్తాడు. సో దీస్ 2 ఆర్ క్వైట్లీ డిఫరెంట్. సో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి పుష్ప మూవీని కేజీఎఫ్ నుంచి కాపీ కొట్టారు అని చెప్పేయచ్చా అంటే ఖచ్చితంగా చెప్పలేం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండర్ డాగ్ కాన్సెప్ట్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఇప్పటివరకు చాలా మూవీస్ ఆ కాన్సెప్ట్ తో వచ్చాయి. ఈ ఒక్క కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని పుష్ప మూవీ కేజీఎఫ్ ని చూసి కాపీ కొట్టారని మనం చెప్పలేం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2 క్యారెక్టర్ గోల్స్ కంప్లీట్లీ యూనిక్. పాయింట్ నెంబర్ 2, ద స్టైల్ అండ్ టోన్. కేజీఎఫ్ స్పెక్టాకిల్ వర్సెస్ పుష్ప స్క్రిప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్లో క్యారెక్టరైజేషన్స్ని చూసాం. అవి సిమిలర్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు విజువల్స్ని చూద్దాం. విజువల్స్లో ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయేమో తెలుసుకుందాం. కాపీ అని ఈజీగా చెప్పేలేం కదా, దానికి ఒక గట్టి ఆధారం కావాలి. అందుకే ఇదంతా. కేజీఎఫ్ మూవీ గురించి మాట్లాడితే విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉంటాయి.
గ్రాండ్ లెవెల్లో ఉంటాయి. కేజీఎఫ్ విజువల్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అదొక న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్, లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ తో డిజైన్ చేసిన ఫ్రాంచైజ్ కేజీఎఫ్. సినిమా చూస్తే చాలు అన్డౌటెడ్లీ చెప్పొచ్చు ఈ మాటని బలంగా. మ్యాడ్ మ్యాక్స్ అండ్ గాడ్ ఫాదర్ మూవీస్ ఇండియన్ వర్షన్ లో తీస్తే అచ్చం కేజీఎఫ్ ఫ్రాంచైజ్ లా ఉంటాయి. ఇక పుష్ప గురించి మాట్లాడితే పుష్ప ఒక రా అండ్ అన్పాలిష్డ్ ఫిల్మ్ అనొచ్చు. అందరూ ఏవేవో స్ట్రెంత్స్ ఉన్నాయంటారు పుష్ప మూవీలో, కానీ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంత్ మాత్రం రియలిజం. అంటే రియలిస్టిక్ గా ఉంటాయి మొత్తం. ఫారెస్ట్ లొకేషన్స్ కానీ, ఎమోషనల్ డెప్త్ కానీ, ఇవే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. పుష్ప చూస్తున్నప్పుడు విజువల్ గా నేను ఫీల్ అయింది అయితే అదే, జెన్యూన్ గా చెప్తున్నా. చాలా సింపుల్ గా చెప్పేయచ్చు, విజువల్స్ పరంగా పుష్ప కేజీఎఫ్ కి కాపీనా అంటే నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే కేజీఎఫ్ సినిమాటిక్ మాస్టర్ పీస్ అయితే పుష్ప మాత్రం మాస్టర్ పీస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. నెంబర్ 3 ద విలన్స్. బన్వర్ సింగ్ షెకావత్ వర్సెస్ గరుడ అండ్ అధీరా ఆల్సో వానరం. పైన చెప్పిన 2 సినారియోస్ లో ఈ 2 మూవీస్ కాపీ కాదని, అంటే పుష్ప మూవీ కాపీ కాదని చాలా క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, అదే విలన్స్. ఈ 2 మూవీస్ లో ఉన్న విలన్ క్యారెక్టర్స్ సేమ్ టు సేమ్ ఉన్నారని, క్యారెక్టరైజేషన్ ఒకే రకంగా ఉందని పుష్పకి సంబంధించి సుకుమార్ గారు కేజీఎఫ్ నుంచి కాపీ కొట్టారని చాలా మంది అంటున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఉన్న నిజమైన ట్రూత్ ని కనిపెడదాం. లెట్ us టాక్ పుష్ప. పుష్ప మూవీలో షెకావత్ సార్ ఉంటాడు. హీస్ రూత్లెస్, కరప్టెడ్, మోస్ట్ డేంజరస్, ఐకానిక్, క్రేజియస్ట్ విలన్ అనొచ్చు. షెకావత్ సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ ఎన్ ఈగోయిస్టిక్ క్యారెక్టర్. ఈగో కోసం ఎక్కడి వరకైనా వెళ్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత మందినైనా చంపడానికి వెనకాడాడు. అయితే పుష్ప లాంటి దేశముదురు క్యారెక్టర్ ని ఎదుర్కోవాలంటే, ఎదురుగా నిలబడాలంటే షెకావత్ లాంటోడే కరెక్ట్. షెకావత్ సారే కరెక్ట్. లెట్ us టాక్ రాకీ బాయ్. రాకీ బాయ్కి ఎదురుగా అధీరా, గరుడ, ఇంకా వానరం వీళ్ళు ఉంటారు. వీళ్ళని డిస్ట్రక్టర్స్ అనొచ్చు, విలన్స్ కంటే కమాండర్స్ అనొచ్చు. పుష్ప అండ్ రాకీ బాయ్ ఈ 2 క్యారెక్టర్స్ ఐకానిక్ క్యారెక్టర్స్ గా మారడానికి మెయిన్ రీజన్ ఈ ఐకానిక్ విలన్స్. చెప్తుంటే చాలా మందికి 2 క్యారెక్టర్స్, ఐ మీన్ ఈ 2 మూవీస్ లో విలన్స్ సిమిలర్ గా ఉన్నారు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉంది. పుష్ప మూవీలో విలన్స్ పుష్పని సైకలాజికల్ గా అటాక్ చేస్తారు. అంటే ఐడెంటిటీ, గుర్తింపు, రెస్పెక్ట్ ఇవి ఇవ్వకుండా టార్చర్ చేస్తారు మెంటల్లీ. రాకీ బాయ్కి సంబంధించి కేజీఎఫ్ సిరీస్ లో ఫిజికల్ అటాకింగ్ ఉంటుంది. సో ఇక్కడ విలన్స్ అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంటుంది ఏ సినిమాకి ఆ సినిమాని. సో ఇక్కడ కాపీ కాదని చెప్పాలి. నెంబర్ 4 గ్లోబల్ అప్పీల్, బ్రేకింగ్ బౌండరీస్. ఇంతకీ పుష్ప కేజీఎఫ్ కి కాపీయా కాదా అంటే, పుష్ప కానీ కేజీఎఫ్ కానీ 2 సినిమాలు ఇండియన్ హిస్టరీలో స్ట్రాంగ్ మార్కెట్ ని క్రియేట్ చేసిన సినిమాలు. లాంగ్వేజ్ బ్యారియర్స్ ని అండ్ రీజనల్ బ్యారియర్స్ ని, ఆల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసిన సినిమాలు ఇవి 2. పుష్ప సినిమాలో ఊ అంటావో బాబా సాంగ్ అయితే సెన్సేషనల్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్ కలెక్షన్స్ తో హిస్టరీని క్రియేట్ చేసింది. బట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పుష్ప మూవీలో ఎమోషన్స్ అండ్ కల్చరల్ ఎలిమెంట్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. కేజీఎఫ్లో అయితే యూనివర్సల్ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేశారు, లైక్ అంబిషన్, రివెంజ్. అందుకే ఈ 2 మూవీస్ గ్లోబల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి. ఫైనల్లీ నెంబర్ 5 ఈజ్ పుష్ప ఏ కాపీ ఆఫ్ కేజీఎఫ్? ఇట్స్ టైమ్ టు టెన్షన్. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వీడియోకి సంబంధించి కంక్లూజన్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. నిజంగా కేజీఎఫ్ మూవీని కాపీ కొట్టే పుష్ప మూవీని తీసారా, లేదా సుకుమార్ గారు జెన్యూన్ గా న్యూ అటెంప్ట్ ఇచ్చారా? ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఈ కాంట్రవర్సీని బ్రేక్ చేయబోతున్నాం, ట్రూత్ ని బయట పెట్టబోతున్నాం. నేను చెప్పే ముందు మీ మైండ్ లో ఏముంది? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ద బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, పుష్ప ఫ్రాంచైజ్ కేజీఎఫ్ మూవీకి కాపీనా? ద షార్ట్ ఆన్సర్ నో. పూర్తిగా కాదని చెప్పలేం, కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, లైక్ అండర్ డాగ్ స్టోరీస్, ద రైజ్ ఆఫ్ పవర్, టోన్స్. కానీ క్యారెక్టరైజేషన్స్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఒకసారి డీప్గా థింక్ చేయండి. పుష్ప ఒక రా రూటెడ్ విలేజ్ క్యారెక్టర్, రాకీ బాయ్ ఒక గ్రాండియర్ ఉన్న క్యారెక్టర్. ఈ 2 మూవీస్ ఎగ్జిక్యూషన్ పరంగా, స్టోరీ పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా మాస్టర్ పీసెస్. అండ్ ఈ 2 ఫ్రాంచైజెస్ ఒక వెలుగాయి. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు టీం పుష్ప అయినా ఆర్ టీం రాకీ అయినా, వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఈ 2 ఫ్రాంచైజెస్ ఇండియన్ సినిమాని న్యూ హైట్స్కి తీసుకెళ్ళాయి. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన మీ సర్కిల్లో ఉన్న మూవీ లవర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎపిక్ బ్రేక్ డౌన్స్. డోంట్ ఫర్గెట్ టు hit the bell icon because ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రాబోతున్నాయి. Stay tuned until the next time. This is Movie Maestro signing off.